వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆయన అభిమానులు సన్నిహితులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒకసారి ఇక్కడ కోలాహలం చూసారా? ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు స్నేహితులు పలువురు ఆయనకు వచ్చి బొకేలు ఇస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులను సన్నిహితులను ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈరోజు మదనపల్లి ఎమ్మెల్యే జన్మదిన సభ సందర్భంగా మీరంతా మీ స్నేహితులు సన్నిహితులు అందరూ ఆయనకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. చెప్పండి, మీ ఎమ్మెల్యే గురించి ఎలా పరిపాలన సాగిస్తున్నాడు ఏంటి కొన్ని? ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు షాజహాన్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు. మా ఎమ్మెల్యే గారు మదనపల్లి చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధి పనులు ప్రజలతో ఉదయం 6 గంటల నుంచి నైట్ పడుకునే వరకు 12 గంటల వరకు జనాలతోనే ఉన్నారు. మాకు ఇలాంటి ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. చెప్పండి, ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ పార్టీ క్యాడరు, ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు, నియోజకవర్గ ప్రజలు ఆయన జన్మదినాన్ని ఒక పర్వదినంలాగా భావించి రాత్రి 12 గంటల నుంచి ఈ కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి. ఇవి కాక హాస్పిటల్స్ దగ్గర బయట మండలాల్లో ప్రజలందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలందరూ ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారంటే తమ సమస్యల్ని తన సమస్య కింద భావించేటటువంటి నాయకత్వాన్ని కోరుకుంటారు. అందులో మదనపల్లి ఇది చాలా సెన్సిటివ్ కాన్స్టిట్యువెన్సీ. ఇక్కడ రౌడీజాలకు, భూకబ్జాలకు, ఇతరత్ర కుహానా రాజకీయాలకు తావిచ్చేటటువంటి ప్రజలు కాదు మదనపల్లి ప్రజలు. హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలా అనేటటువంటి భావన కలిగినటువంటి ఈ మదనపల్లి ప్రజానీకానికి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీకి దక్కడం అటు ప్రజలు కానీ, ఇటు కార్యకర్తలు కానీ, అటు అధిష్టానం కానీ ఒక మంచి వ్యక్తిని మాకు సూచించడం జరిగింది. ఆయన రౌండ్ ద క్లాక్ మార్నింగ్ 7 నుంచి రాత్రి 12 o'clock వరకు ప్రజా సమస్యలు, వాళ్ళు ఇచ్చే వినతులు, వాళ్ళ కావాల్సినటువంటి కార్యక్రమాలు, అది ఇండ్ల పట్టాలు కావచ్చు, లేకపోతే పెన్షన్ కావచ్చు, లేకపోతే వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వాళ్లకు వేరే సర్టిఫికెట్లు ఏమైనా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా స్పాట్లోనే అధికారులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని మదనపల్లి ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మనసారా కోరుకుంటున్నాం. చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలను అర్ధరాత్రి నుంచే ప్రారంభించారు. ఎందుకంటే అర్ధరాత్రి నుంచేనే టపాసులు కాలుస్తూ, బాణాసంచా పేలుస్తూ ఆయన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చెప్పండి, ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఆయన జనహృదయ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మదనపల్లి అభివృద్ధి ప్రదాత, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలలగని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడో అదే అలవాటును పుణికిపుచ్చుకున్నటువంటి మా నాయకుడు గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారు మదనపల్లి నియోజకవర్గం 175 నియోజకవర్గంలో కుప్పం తర్వాత మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కృత నిశ్చయంతో ఈరోజు 24/7
ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలను అనునిత్యం ప్రజల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు మా మహమ్మద్ షాజహాన్ బాషా గారు. ఆయన ఈరోజు మదనపల్లిలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ వాటికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే జనహృదయ నేత, పేద ప్రజల పాలిట, పేదల పాలిట పెన్నిదైన, ఎప్పుడు కూడా దళిత మైనారిటీ వర్గాలకు కానీ బడుగు బలహీన వర్గాలకు హక్కును చేర్చుకొని వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి మా నాయకుడి దగ్గర మేము పనిచేయడం మా అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో అన్ని వార్డులోన వాళ్ళ యొక్క ఎక్కువ కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడ కానీ ఎవరికి ఏ సందేశం లేదు. వారు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులోన మా కేక్ కటింగ్ ఉంది, మా ఎమ్మెల్యే గారిని మీరు సన్మానించుకోవాలా, మా ఎమ్మెల్యే గారు మాకు రావాలంటే కటిక పేదవాడు పిలిచిన వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ యొక్క సమస్యలు వినేటువంటి సావధానమైనటువంటి వ్యక్తి గౌరవ శాసనసభ్యులు. అటువంటి వ్యక్తి మా మదనపల్లిలో ఉండడం మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఆయన 10 కాలాలు మదనపల్లికి అభివృద్ధి బాటలు నడిపిస్తూ అదేవిధంగా ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని చెప్పి కూడా మా సొంత నిర్ణయంతో మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, మదనపల్లి రూరల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా? పుట్టినరోజు కార్యక్రమంలో ప్రతి పల్లిలోన, ప్రతి వాడలోన, ప్రతి వార్డులోన, ప్రతి అంగంగా చేస్తున్నాడు. మాకు ఇట్లా నాయకుని ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చేయడం, మా జహాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మదనపల్లి ట్రాన్స్ మాట్లాడుతున్నాము. ఈ రోజు జహాన్ బర్త్డే గురించి విషెస్ చెప్పడానికి మేము అందరం ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చినాము. మాకు గత 27 ఏళ్ల నుంచి రోడ్లు లేవు, ఇల్లు లేవు. అన్ని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు అన్ని శాంక్షన్ చేశారు. మాకు ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి ఎమ్మెల్యేగా ఈయనే గెలుచుకోవాలని, అందరిని గెలిపించాలని మేము అందరు ప్రజల ద్వారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇది మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా జన్మదినాన్ని పురస్కరించుకుని కుల మత ప్రాంతాలకు అతీతంగా వందలాది మంది అభిమానులు ఆయనకు వచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.